ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ. దుబాయ్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. ఇది అతి చిన్న నగర దేశం. జనాభా 35 లక్షలు. కానీ ఇప్పుడు ప్రపంచ పర్యాటకుల మొదటి ప్రాధాన్యత పర్యాటక దేశంగా ఆకర్షిస్తోంది. అతిపెద్ద పోర్టు, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం, ఇంటర్నెట్ సిటీ, దుబాయ్ మీడియా సిటీ, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్, సిటీలోనే 12 లైన్ల రహదారి, ప్రపంచంలో అతి ఎత్తైన బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ వంటి వెన్నో అభివృద్ధి అంటే ఇది అన్నట్లుగా ఉంటుంది దుబాయ్. మనం దుబాయ్ రోడ్లలో వెళ్తుంటే ఇక్కడి భవనాలను చూసి ఈర్ష్యపడాల్సిందే. ఆకాశ హార్మ్యాలతో, అద్భుత కట్టడాలతో ఉంటుంది. 35 లక్షల జనాభాకి ఇంత బిల్డింగులు, ఇంత వ్యవస్థలు అవసరమా అంటే అవసరమే అంటోంది దుబాయ్ పాలకుల ముందు చూపు పరిపాలన. ఈ అభివృద్ధికి ముందు దుబాయ్లో ఆయిల్ నిక్షేపాలు కూడా కనుగొనని రోజుల్లో, అధిక ఉష్ణోగ్రతలో, నిత్యం క్షామంతో తల్లడిల్లుతూ, వర్షాలు లేక, ప్రజలకు ఆదాయ వనరులు లేక, జీవనోపాధి లేని రోజుల్లో ప్రజలు దుబాయ్ని వదిలి వెళ్ళిపోవడాన్ని నిశ్చయించుకున్నట్లు ఆ రోజుల్లో అప్పటి పాలకులు కొద్ది రోజులు ఓపిక పట్టండని కోరడంతో ప్రజలు ఆగిపోయారు. వారి దశ తిరిగింది. ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడం మొదలెట్టింది. బయట దేశాలకు ఆయిల్ ఎగుమతులు ప్రారంభించి అత్యంత ధనవంతుల జాబితాలో దుబాయ్ చేరిపోయింది. అక్కడి ముందు చూపు కలిగిన నాయకులు ఈ ఆయిల్ సంపద ఏదో ఒక రోజు ఖాళీ అయిపోతుంది, మరలా మనం పాత రోజుల్లోకి జారిపోకూడదనే ఆలోచనతో ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించి ప్రపంచ దేశాల విమానాలకు లింకుగా విమానాశ్రయ కేంద్రంగా అవతరించింది. అంటే ఇండియన్స్ వంటి వారు నేరుగా అమెరికాకు వెళ్ళాలంటే దుబాయ్ వెళ్ళి అక్కడి నుండి అమెరికాకు వెళ్ళాలి. దీని ద్వారా ఆదాయ వనరులు పెంచుకుంది. అలాగే అతిపెద్ద పోర్టు, మీడియా సంస్థలు, ఇంటర్నెట్ సంస్థలను ఆహ్వానించి ఏర్పాటు చేయించింది. హోటల్స్ నిర్మించాలంటే ఎత్తైన హోటల్ నిర్మించిన వారికి రాయితీలు ఇచ్చింది. బుర్జ్ ఖలీఫా నిర్మించింది. సముద్రంలో నగరాన్ని నిర్మించింది. భవిష్యత్తులో ప్రపంచపటం నమూనాతో నగరాన్ని సముద్రంలో నిర్మించాలనుకుంటోంది. ఇవన్నీ పర్యాటకంగా దుబాయ్ వైపు ప్రతి ఒక్కరిని చూపు నిలిపేలా చేసింది. ఆయిల్ నిక్షేపాలు అయిపోయినా దుబాయ్కి కానీ ప్రజలకు కానీ భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనిక దేశంగానే చిరస్థాయిగా నిలిచిపోనుంది. చేతిలో డబ్బులున్నప్పుడే ముందు చూపు అవసరం అంటారు. దీనికి ఉదాహరణే దుబాయ్ చరిత్ర.